పిల్లలందరూ కూడా బడి పంపించాలి, మంచిగా చదివించాలి. ఎందుకంటే ఒక సర్కారు కొలువు ఇంట్లో ఉంటే ఒక దీపం ఉన్నట్టు, ఒక్క దీపంతో 100 దీపాలు వెలిగించు, అవునా కదా? అందుకోసం సాధ్యమంత అందరికీ కొలువు రాకపోవచ్చు, కానీ అందరు పిల్లలు చదవాలి, అందరూ చదవాలి. విన్నారా? నాగారం ఇల్లు కూడా వచ్చినాయి, ఇందిరమ్మ ఇల్లు. ఒకరు మాత్రం మీకు 2000 పింఛన్ వస్తలేదా? 2000 పింఛన్ వస్తలేదా? గతంలో వస్తుండేనా? అంటే మొదటి నుంచే రాదు, ఎందుకు జరాగు నేను మొదటి నుంచి లేదా? మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా? చెప్పేది అదే చెప్తాను. నేను ఒక మాట చెప్తాను. ఇలా గవర్నమెంట్ కూడా కొత్త పెన్షన్లు పెడుతుంది. పోయిన సంవత్సరం అయితే మీకు కరెంట్ మాఫీ కాదు. ఇప్పుడు ఎవరైనా ఇళ్ళ బిల్లు కడుతున్నా? కరెంట్ది కడతలేరు కదా? కడతలేరు కదా? నీకు ఎంతమంది? 1,70,000 ఉంటే ఎందుకు కాదు? ఒకటే ఇంట్లో ఒకటే రుణమాఫీ లేదు, ఇద్దరు ముగ్గురు ఏమన్నా గారు? మీరేమో 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో చేసినామన్నారు. మరి వాళ్ళకు ఎక్కడ కాలేదంటున్నారు. నేను చెప్తాను. ఇగో చారి ఆగ్రే, ఇగో సత్యమా సైలాగు ఆగు. ఇంతవరకు ఇట్లా ఎవడన్నా ఎమ్మెల్యే వచ్చి మీ దగ్గర మాట్లాడి ఉండా? ఎవడన్నా వచ్చిండా? ఇలా సమస్యలు ఏమున్నాయో, మీ ఊరు సమస్యలు ఏమున్నాయో, నేనేం ఊరికి ఇంటింటి తిరిగేటోని కాను, తిరిగే అవకాశం కూడా ఉండదు నాకు, అవునా? కనుక మీ ఊరు సమస్యలు నువ్వు ఆ ఊరి మాజీ సర్పంచ్వి, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇక్కడ ప్రతినిధి నువ్వు. ఏదైనా మతలబు చేయాలంటే ప్రజల పక్షాన్ని నువ్వు నాకు చెప్పాలి. నేను ప్రతి ఇంటికి పోయేటోని కాను, పోయే అవకాశం కూడా నాకు ఉండదు. బాధలు ఉంటాయి, బంధికాలు ఉంటాయి, సంసారము, జీవితము అన్నీ కూడా ప్రతి మనిషికి ఉంటాయి. అందుకోసమనే నువ్వేమంటావంటే ప్రతి మనిషి కష్టాలు కూడా మనం తీర్చలేము, కానీ మన ప్రభుత్వం చేతిలో ఉన్నది ఏదో మనం తీర్చగలుగుతాం తప్పకుండా. అందుకోసమనే నువ్వు ఏం చేస్తావంటే పాపం ఈ సత్యం లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వాళ్ళు ఉండు కదా, వాళ్ళ బాధలు ఉంటాయి. ఒకనాడు నువ్వే నేను చెప్తాను ఆగు. ప్రభుత్వం రేపు పెన్షన్లు పెట్టినాడు, ఆ పెన్షన్ లిస్ట్ రాసుకో, ఎవరికి రాలేదో, ఈ రుణమాఫీ ఎందుకు కాలేదో ఆ లిస్ట్ రాసుకున్న దగ్గర నేను దాని బ్యాంకులతో మాట్లాడి, లేకపోతే ఆఫీసర్లతో మాట్లాడి, అది నేను ఎంతవరకు ప్రయత్నం చేస్తే అయిద్దని కూడా నేను చెప్తాను. తర్వాత బోనస్ ఎంతమంది పడలేదు, ఎంతమంది పడది. ఇంకోటి నువ్వు అది చెప్పుడు కాదు, ఇక ఇప్పుడు వాళ్ళు చెప్పు చూడు. నువ్వు ఇప్పుడు 2,320 రూపాయలు మద్దతు ధర కింటకు వరకు, 500 రూపాయలు సన్నోట్లకు బోనస్ ఇచ్చినాం. అయ్యే ఓటు పట్టించి మళ్ళీ మీకు సన్నబియ్యం ఇస్తారు ఇప్పుడు ఇలా రేషన్ కార్డు అందరికి కూడా. కనుక కొన్ని సమస్యలు, ఊరు సమస్యలు కలిసి ఒకటి ఉంటుంది, కుటుంబ సమస్యలు కలిసి ఒకటి ఉంటుంది. ఊరంతా ఇప్పుడు ఊర్లో రోడ్ వేస్తే అందరు నడుస్తారు, కానీ నా ఇంటికి రోడ్ వేయాలని ఎవరు అడగరు. కనుక ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా నువ్వు ఒక మాజీ సర్పంచ్గా నువ్వు తెలుసుకొని నాకు చెప్పాలి. ఇంకొక మాట, ఇలా నేను వీడికి వచ్చిందంటే నేను కూడా మీ లేబర్ కడుపులో పుట్టే బిడ్డని, నేను పెద్ద డబ్స్ అని కాదు, నేను బంగాళా పుట్టాను కాదు నేను. అందుకోసమనే ఈయన నా వాళ్ళు ఉంటారు, కలిసిపోదామని వచ్చిన. నేను వస్తే మీ కష్టాలు, మీ బాధలు, బందికాలు కొన్ని చెప్పారు, నాకు అర్థమైనవి. తప్పకుండా నా సాధ్యం వరకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అతి తొందరలో రేషన్ కార్డు కూడా ఇస్తుంది గవర్నమెంట్. రేషన్ కార్డు ఇప్పుడు ఇంట్లో నలుగురు ఏనాడు 15 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేవు, ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇస్తే ఇప్పుడు ఆ కొడుకు ఆనాడు 5 ఏళ్ళు ఉన్నోడు వీళ్ళు 20 ఏళ్ళు అయ్యిండు, వారికి పెళ్ళైంది, వారి పిల్లలు అయ్యిండు, వాడు ఏర్పడతా అంటే కష్టం ఉంది. కనుక ఇంకోటి ఈ ఊరికి 24 ఇండ్లు శాంక్షన్ అయినాయి చెప్తున్నాడు. 24 ఇండ్లు, 24 ఇండ్లకు ఇంకో 24 ఇండ్లు కూడా ఇచ్చే బాధ్యత నాది. జరా నేను చెప్తాను, 24 ఇండ్లు ఈ ఊరులకు. ఇంకా లిస్టు మీకు ఎవరికి వచ్చి తెలియదు, ఇంకా నేను గీలకు వచ్చిందో తెలియదు, చెప్పలే. లిస్ట్ తయారైంది కానీ వీళ్ళకైతే చెప్పలే. ఎవరికైతే ఇల్లు వస్తుందో వాళ్ళ పేరు రాసుకో. అర్హత ఉన్న వాళ్ళకు 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. 5 లక్షలతో కూడా ఇల్లు కాదు, చెప్తే 5 లక్షలతో ఇల్లు కాదు. మీరు కూడా కష్టపడాలి, భార్య భర్తలు ఉంటే కష్టపడాలి, ఇంత మీరు ఎదురేసుకుంటే ఇల్లు అయితే. అందుకో ఎమ్మెల్యే గారు, ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకే ఎక్కువ మోతాదులు ఇస్తున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం ఉంది అందులో? అట్లా ఏం లేదు. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తే ఫస్ట్ నీటికి వస్తే నువ్వు నా బుక్ నాకు పెడతావా, వాళ్ళకి పెడతారు, బయట ఉన్న పెడతావు, ఇంట్లో ఉన్న పెడతావు, ఇది కూడా అంతే, అవునా కాదా? అందుకోసమనే మీకు ఇండ్ల విషయం కానీ, లేకపోతే పెన్షన్ విషయం కానీ, రేషన్ కార్డుల విషయం కానీ అన్నీ కూడా ఒక్కటొక్కటిగా
పరిష్కరించే బాధ్యత నాది. ఎందుకంటే నేను మీ ప్రాంత బిడ్డని, మీ ఊరి బిడ్డని కూడా నేను చెప్పు తీసుకొని కొట్టు అడిగినది నేనేమంటున్నా. నువ్వు వాళ్ళు చెప్పకే, నాకు ఒక్కడే మాట చెప్పిన సున్నేను, నేను ఒక్కడే మాట చెప్పిన, నీకు అర్థం చేసుకుని చదువుకున్నావా? నేను కనుక అట్లా ఎవడు కూడా పైసలు వసూలు చేసే కార్యక్రమం పెడితే పార్టీలో ఉండడు, ఎక్కడ భిక్ష పార్టీలో ఉండడు. నేను పోలీసులను కూడా పట్టిస్తా, విన్నారా? అందుకోసమనే ప్రాంప్ట్గా ఉందాం, మంచిగా బద్దాం, వాళ్ళు కూడా మంచిగా బతకాలి. ఇలా ఈ చెప్పేది నువ్వు నారు పోయలే, ఇంకా పోసిరా పోయిన వాన తల్లిపోయిన కాలే ఇంకా. అందుకోసమని నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను, అందుకోసం చెప్తున్నాను నేను. మీరేం బాధపడకరి, మీరు నా వాళ్ళు ఉన్నారు, ఈ లేబర్ ఉన్నారు, తర్వాత మీరంతా లేబర్ కూడా ఏం కాదు. ఈ కూలీలు అనే పదం కూడా తీసేయాలని ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఏదో ఉపాధి కూలీలు అంటున్నాం కదా, ఆ కూలీలను కూడా ఇంకా ఏదో కొత్త పేరు పెడదాం ప్రయత్నం చేస్తాం. వీళ్ళంతా చాలా పెద్ద మనసులో ఉండి పిల్లలందరూ కూడా బడి పంపించాలి, మంచిగా చదివించాలి. ఎందుకంటే ఒక సర్కారు కొరకు ఇంట్లో ఉంటే ఒక దీపం ఉన్నట్టు, ఒక్క దీపంతో 100 దీపాలు వెలిగించు, అవునా కదా? అందుకోసం సాధ్యమంత అందరికీ కొలువు రాకపోవచ్చు, కానీ అందరు పిల్లలు చదవాలి, అందరూ చదవాలి. విన్నారా? నాగారం ఇల్లు కూడా వచ్చిన ఇందిరమ్మ ఇల్లు. ఒకరు మాట్లాడు, ఒకరు మీకు 2000 పింఛన్ వస్తలేదా? 2000 పింఛన్ వస్తలేదా? గతంలో వస్తుండేనా? అంటే మొదటి నుంచే రాదు, ఎందుకు జరాగు నేను చెప్పి మొదటి నుంచి లేదా? మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా? చెప్పేది నువ్వు అదే చెప్తాను. నేను ఒక మాట చెప్తాను. ఇలా గవర్నమెంట్ కూడా కొత్త పెన్షన్లు పెడుతుంది. పోయిన సంవత్సరం అయితే మీకు కరెంట్ మాఫీ కాదు. ఇప్పుడు ఎవరైనా ఇళ్ళ బిల్లు కడుతున్నా? కరెంట్ది కడతలేరు కదా, కడతలేరు కదా, కడతలేరు. నీకు ఎంతమంది? 1,70,000 ఉంటే ఎందుకు కాదు? ఒకటే ఇంట్లో ఒకటే రుణమాఫీ, ఇద్దరు ముగ్గురు ఏమైనా గారు? మీరేమో 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో చేసినామన్నారు, మరి వాళ్ళకు ఎక్కడ కాలేదంటున్నారు. సత్యమా గట్టి మాట్లాడ జరాగు, నేను చెప్తాను. ఇగో చారి ఆగ్రే, ఇగో సత్యమా నీ ఆగాగు, సైలాగు ఆగు. ఇంతవరకు ఇట్లా ఎవడన్నా ఎమ్మెల్యే వచ్చి మీ దగ్గర మాట్లాడి ఉండా? ఎవడన్నా వచ్చిండా? ఇలా సమస్యలు ఏమున్నాయో, మీ ఊరు సమస్యలు ఏమున్నాయో, నేనేం ఊరికి ఇంటింటి తిరిగేటోని కాను, తిరిగే అవకాశం కూడా ఉండదు నాకు, అవునా? కనుక మీ ఊరు సమస్యలు నువ్వు ఆ ఊరి మాజీ సర్పంచ్వి, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇక్కడ ప్రతినిధి నువ్వు. ఏదైనా మతలబు చేయాలంటే ప్రజల పక్షాన్ని నువ్వు నాకు చెప్పాలి. నేను ప్రతి ఇంటికి పోయేటోని గాను, పోయే అవకాశం కూడా నాకు ఉండదు. బాధలు ఉంటాయి, బంధికాలు ఉంటాయి, సంసారము, జీవితము అన్నీ కూడా ప్రతి మనిషికి ఉంటాయి. అందుకోసమనే నువ్వేమంటావంటే ప్రతి మనిషి కష్టాలు కూడా మనం తీర్చలేము, కానీ మన ప్రభుత్వం చేతిలో ఉన్నది ఏదో మనం తీర్చగలుగుతాం తప్పకుండా. అందుకోసమనే నువ్వు ఏం చేస్తావంటే పాపం ఈ సత్యం లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ బాధలు ఉంటాయి. ఒకనాడు నువ్వే నేను చెప్తాను ఆగు, ప్రభుత్వం రేపు పెన్షన్లు పెట్టినాడు, ఆ పెన్షన్ లిస్ట్ రాసుకో, ఎవరికి రాలేదో, ఈ రుణమాఫీ ఎందుకు కాలేదో ఆ లిస్ట్ రాసుకున్న దగ్గర నేను దాని బ్యాంకులతో మాట్లాడి, లేకపోతే ఆఫీసర్లతో మాట్లాడి, అది నేను ఎంతవరకు ప్రయత్నం చేస్తే అయిద్దని కూడా నేను చెప్తా. తర్వాత బోనస్ ఎంతమంది పడలేదు, ఎంతమంది పడది. ఇంకోటి నువ్వు అది చెప్పుడు కాదు, ఇక ఇప్పుడు వాళ్ళు చెప్పు చూడు. నువ్వు ఇప్పుడు 2,320 రూపాయలు మద్దతు ధర కింటకు వరకు, 500 రూపాయలు సన్నోట్లకు బోనస్ ఇచ్చినాం. అయ్యే ఓట్లు పట్టించి మళ్ళీ మీకు సన్నబియ్యం ఇస్తారు, సన్నబియ్యం ఇస్తారు ఇప్పుడు ఇలా రేషన్ కార్డు అందరికి కూడా. కనుక కొన్ని సమస్యలు, ఊరు సమస్యలు కలిసి ఒకటి ఉంటుంది, కుటుంబ సమస్యలు కలిసి ఒకటి ఉంటుంది. ఊరంతా ఇప్పుడు ఊళ్ళో రోడ్ వేస్తే అందరు నడుస్తారు, కానీ నా ఇంటికి రోడ్ వేయాలని ఎవరు అడగరు. కనుక ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా నువ్వు ఒక మాజీ సర్పంచ్గా నువ్వు తెలుసుకొని నాకు చెప్పాలి. ఇంకొక మాట, ఇలా నేను వీడికి వచ్చిందంటే నేను కూడా మీ లేబర్ కడుపులో పుట్టే బిడ్డని, నేను పెద్ద డబ్స్ అని కాదు, నేను బంగ్లాలో పుట్టాను కాదు నేను. అందుకోసమనే ఈయన నా వాళ్ళు ఉంటారు, కలిసిపోదామని వచ్చిన నేను. వస్తే మీ కష్టాలు, మీ బాధలు, బందికాలు కొన్ని చెప్పారు, నాకు అర్థమైనవి. తప్పకుండా నా సాధ్యం వరకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అతి తొందరలో రేషన్ కార్డు కూడా ఇస్తుంది గవర్నమెంట్. రేషన్ కార్డు ఇప్పుడు ఇంట్లో నలుగురు, ఏనాడు 15 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేవు, ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇస్తారు. ఇస్తే ఇప్పుడు ఆ కొడుకు ఆనాడు 5 ఏళ్ళు ఉన్నాడు, వీళ్ళు 20 ఏళ్ళు అయ్యిండు, వారికి పెళ్ళి అయింది, వారి పిల్లలు అయ్యిండు, వాడు ఏర్పడతా అంటే కష్టం ఉంది.
కనుక ఇంకోటి ఈ ఊరికి 24 ఇండ్లు శాంక్షన్ అయినాయి చెప్తున్నాడు. 24 ఇండ్లు, 24 ఇండ్లకు ఇంకో 24 ఇండ్లు కూడా ఇచ్చే బాధ్యత నాది. జరా నేను చెప్తాను, 24 ఇండ్లు ఈ ఊరోళ్ళకు. ఇంకా లీస్ట్ మీకు ఎవరికి వచ్చి తెలియదు. ఇంకా నేను గీలకు వచ్చిందో తెలియదు, చెప్పలే. లీస్ట్ తయారైంది కానీ వీళ్ళకైతే చెప్పలే. ఎవరికైతే ఇల్లు వస్తుందో వాళ్ళ పేరు రాసుకో. అర్హత ఉన్న వాళ్ళకు 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. 5 లక్షలతో కూడా ఇల్లు కాదు, చెప్తే 5 లక్షలతో ఇల్లు కాదు. మీరు కూడా కష్టపడాలి, భార్య భర్తలు ఉంటే కష్టపడాలి. ఇంత మీరు ఎదురేసుకుంటే ఇల్లు అయితే. అందుకని ఎమ్మెల్యే గారు, ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకే ఎక్కువ మోతాదులు ఇస్తున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం ఉంది అందులో? అట్లా ఏం లేదు. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తే నేను ఫస్ట్ నీటికి వస్తే నువ్వు నా బుక్ నాకు పెడతావా, వాళ్ళకి పెడతారు. బయట ఉన్న పెడతావా, ఇంట్లో ఉన్న పెడతావా, ఇది కూడా అంతే. అవునా కాదా? అందుకోసమనే మీకు ఇండ్ల విషయం కానీ, లేకపోతే పెన్షన్ విషయం కానీ, రేషన్ కార్డుల విషయం కానీ అన్నీ కూడా ఒక్కటొక్కటిగా పరిష్కరించే బాధ్యత నాది. ఎందుకంటే నేను మీ ప్రాంత బిడ్డని, మీ ఊరి బిడ్డను కూడా నేను చెప్పు తీసుకొని కొట్టు అడిగినది. నేనేమంటున్నా, నువ్వు వాళ్ళు చెప్పకే. నాకు ఒక్కడే మాట చెప్పిన సున్నేను, నేను ఒక్కడే మాట చెప్పిన. నీకు అర్థం చేసుకుని చదువుకున్నావా? నేను కనుక అట్లా ఎవడు కూడా పైసలు వసూలు చేసే కార్యక్రమం పెడితే పార్టీలో ఉండడు. ఎక్కడ భిక్షం పార్టీలో ఉండడు. నేను పోలీసులను కూడా పట్టిస్తా, విన్నారా? అందుకోసమనే ప్రాంప్ట్గా ఉందాం, మంచిగా బద్దాం, వాళ్ళు కూడా మంచిగా బతకాలి. ఇలా ఈ చెప్పేది నువ్వు నార్లు పోయలే, ఇంకా పోసిరా పోయిన వాన తల్లిపోయిన కాలే ఇంకా. అందుకోసమని నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను. అందుకోసం చెప్తున్నాను నేను, మీరేం బాధపడకరి. మీరు నా వాళ్ళు ఉన్నారు, ఈ లేబర్ ఉన్నారు, తర్వాత మీరంతా లేబర్ కూడా ఏం కాదు. ఈ కూలీలు అనే పదం కూడా తీసేయాలని ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఏదో ఉపాధి కూలీలు అంటున్నాం కదా, ఆ కూలీలను కూడా ఇంకా ఏదో కొత్త పేరు పెడదామని ప్రయత్నం చేస్తాను.